అత్త తల్లి కాదంట, కోడలు కూతురు కాదంట. ఇదైతే చాలా సార్లు వింటూ ఉంటాము. మనం నేనైతే సామెత ముచ్చట మాట్లాడుతున్నాను. ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడతలేదండి. ఈరోజైతే ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. అది పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తూ వీడియోనైతే చేస్తున్నాను. ఆహ్, కర్రీ చేస్తూ మనమైతే మాట్లాడుకుందాం. ఇక్కడైతే నేను పూజ కోసమయితే కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్లవర్స్ కోసుకొని వెళ్దాము. వెళ్ళిన తర్వాత మనమైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే ఆలు ఫ్రై చేయడానికైతే ఇలా కట్ చేస్తున్నానండి ఆలుగడ్డలైతే. ఈరోజైతే అత్త తల్లి కాదు, కోడలు కూతురు కాదనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఎందుకంటున్నానంటే కొందరి ఇంట్లో నేనైతే చాలా వరకు చూసానండి. ఎంత మంచిగా కోడలు చూసుకుందామన్నా గాని, అత్త అయితే సూటిపోటి మాటలంటుందండి. అనడమే గాదు, ఎదుటి ఇంటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో అందరితో చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ముసలితనం వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే ఉంచిపోతారు కదా! పల్లెటూరులో అయితే. అప్పుడైతే అందరితోని చెప్పుకుంటూ వస్తదండి. ఎంత మంచిగా ఫుడ్ పెట్టినా కానీ, నాకిది పెట్టలే, అది పెట్టలే అంటారు. అన్నీ తిన్న తర్వాత కూడా చెప్పేవాళ్ళు చాలా వరకుంటారండి. అదే అత్తకు బాలేనప్పుడు కోడలు ఎంత మంచిగా జేషినా గానీ, కోడలికి బాలేనప్పుడైతే అత్తనైతే ఒక్కటి గూడా చేయరండి. అదేమంటారంటే, అత్తను ముసలిది గదా! చేయవలసిందే గదా! అని అంటూ ఉంటారండి. మరి అదే కోడలికి బాలేనప్పుడు గూడా అత్త జేయొచ్చు గదా! అందుకోసమే అంటారండి, అత్త తల్లి గాదు, కోడలు కూతురు కాదు. ఎంతైనా తల్లి తల్లే అయితుంది. కూతురు కూతురే అయితారు కాబట్టి, నేనైతే ఇలా చెప్పానండి. ఆహ్, ఈ రోజుల్లో కూడా పల్లెటూరులో కొంతమంది కోడళ్ళు కూడా అత్తలకు తిండి పెట్టని వాళ్ళు చాలా వరకి నేనైతే చూశానండి. పాపము తినడానికి తిండికి లేక పక్క ఇంటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్లి అడుక్కునే వాళ్ళను చాలా మందిని చూశానండి. కానీ మన కోసం ఎంతో కష్టపడి ఎన్ని భూములు, జాగలు అన్నీ కూడబెట్టి డబ్బులిచ్చి మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసినప్పటికి మనమైతే మంచిగా చూసుకోవాలండి. ఎంతైనా వాళ్ళు వయసులో పెద్ద కాబట్టి మంచిగా చూసుకునే బావుంటుంది. ఇప్పటికి కూడా మా అత్తమ్మనైతే నాకు డెలివరీ అప్పుడు అయినా గానీ, ఎప్పుడు గానీ నాకు హెల్ప్ చేయలేదు. కానీ ఒక 4 డేస్ మాత్రం హాస్పిటల్‌లో మాత్రం ఉన్నదండి. అయినా గానీ నేను అవన్నీ పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోనంటే, మా నాన్న మాకు చెప్పింది అదే అండి. "మీ అత్తమామనైతే బాగా చూసుకోవాలి బిడ్డ. మమ్మల్ని చూసుకున్నా, చూసుకోకపోయినా లైఫ్‌లో నీకు వాళ్ళే ముఖ్యము. వాళ్ళనే బాగా చూసుకోవాలి" అని చెప్పేవాళ్ళండి. అందుకోసమే నేనైతే బాగా చూసుకుంటానండి. నేను వెళ్ళినప్పుడైనా గానీ నాన్ వెజ్ వంట చేసుకొని ఇంటికి తీసుకెళ్తానండి నేను వెళ్ళినప్పుడు. మా ఆయన ఎళ్ళినా గానీ ఫ్రూట్సు, వెజిటబుల్సు అండ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్తారండి. మా ఇంట్లో ఎలా మేము తింటామో వాళ్ళకి గూడా అలాంటి ఫుడ్డే పెడతామండి. అదే కాకుండా మేము ఇయర్‌లీ ఇంత డబ్బులని గూడా ఇస్తామండి. అవి గూడా తెచ్చుకొని తినమని చెప్తామండి. మేమైతే ప్రతిరోజు ఫోను జేస్తాం వాళ్ళకి. అత్త వాళ్ళకి జేస్తాను, అమ్మ వాళ్ళకి జేస్తామండి. ఎందుకంటే వాళ్ళని చూసుకునే బాధ్యత మన దగ్గరే ఉంటది గదా! ఎందుకంటే నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆ కారణమైతే అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళే గదా! అత్తమ్మ చదివిపియకుండా జాబ్ తెప్పియకుంటే మా హస్బెండ్‌కు నేను ఇలా కూర్చుండి తినేదాన్నండి చెప్పండి. అందుకోసమనే నేను ఎవరినైనా ఒకేలాగా చూస్తాను. ఒకేలాగా ఉంటానండి అందరితో పాటు. అమ్మ వాళ్ళతోనైనా, అత్త వాళ్ళతోనైనా ఇలాగే కలిసిమెలిసి ఉంటానండి. ఎందుకంటే ఎలాంటి గొడవలు తీసుకురాకూడదని మా నాన్న జెప్పాడు గాబట్టి నేను వాళ్ళనైతే ఎలాంటి గొడవ పెట్టుకోను. ఏదైనా ఉంటే మా హస్బెండ్‌తోనే నేను మాట్లాడుకుంటాను గానీ, మా అత్త, మామనైతే నేనెప్పుడు కూడా ఇబ్బంది పెట్టనండి. చాలా వరకు నేను చూసిన నాకు అనుభవం ఉంది గాబట్టి, నేను ఈరోజైతే ఇలా చెప్తున్నాను. ఇక్కడైతే ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. ఇలా మనం ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకొని ఆహ్, పొటాటో ముక్కలనైతే వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని, కొంచెం కారం, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా పొడి పొడిలాగా వస్తుందండి ఆలుగడ్డలైతే. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.